రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రి మండలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్రీడా పోటీలు జరిగాయి. ముఖ్య అతిథులుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రం నుండి 23 ఏకలవ్య పాఠశాలకు చెందిన 1100 మంది విద్యార్థులు హాజరయ్యారు. వేములవాడ నియోజకవర్గం మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 23 రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలతోటి ఆటల పోటీల నిర్వహణ గావింపజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మాచిలోని పెద్దలు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆటల పోటీలను ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 22 రకాల ఈవెంట్స్ను ఈరోజు ఈ ఆటల పోటీలలో నిర్వహించడం, ప్రతిభ గల వారిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కూడా ఆటలు ఆడిపించేటువంటి కార్యక్రమం. క్రీడల ద్వారా కూడా ఒక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడము, క్రీడల వల్ల ఒక మనోధైర్యాన్ని పెంపొందించడము, వారిలో ఒక మనో వికాసాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రాబో ఒలింపిక్స్లో కూడా మన మా సీనియర్ నాయకత్వంలో కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం తప్పకుండా కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను గత ఎస్టీ సప్లాన్ ద్వారా సుమారు 740 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి లంబాడి తండాలకు, గిరిజన తండాలకు, మారుమూల ప్రాంతాలకు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి సుమారు 9,20,00,000 పైచిలకు జియో ఇవ్వడం జరిగింది. అతి త్వరలో దానికి పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా మా సీనాన్ని అడిగిండు, నిత్యం మా సీనాన్ని అడిగేది ఒకటే అడుగుతాడు, వెములవాడ మా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఏమి మంచి జరుగుతుంది. ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా అదే కాగితం పట్టుకుపోతాడు, ఏ మంత్రి దగ్గర వచ్చినా అదే కాగితం పట్టుకొస్తాడు. నేను సహచర ఎందుకంటే సొంత అన్నదమ్ములు అంటున్నాను, కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి మా అన్న ఏదడిగినా తప్పకుండా 100% 10 కోట్ల రూపాయలు అడిషనల్గా అడిగిండు. నేను ఒక 5 కోట్ల రూపాయలు మీ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా, 5 కోట్లు తక్షణమే సాధ్యమైన తొందరగా దానికి సంబంధించిన రోడ్లకు సంబంధించిన నిధులు విడుదల చేస్తానే విషయాన్ని మనవి చేసుకుంటే మరొకసారి మా మీడియా మిత్రుల యొక్క సహకారం మాకు కావాలి. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ గారి